ప్రజలకి ఓట్లు లేకుండా చేయాలి. దీంతో పాటుగా మన పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని దొంగ ఓట్లుగా చేర్చాలని ఒక దుర్బుద్ధిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. దీనికి ఒక వ్యవస్థని తయారు చేసుకున్నాడు. ఆ వ్యవస్థే వాలంటరీ వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా సరే ఉపాధ్యాయుల్ని పెట్టి ప్రాసెస్ అంతా చేసేవాళ్ళు. కానీ ఈవేళ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ వాలంటరీ వ్యవస్థని, సెక్రటేరియట్ వ్యవస్థని పెట్టి మొత్తం ఎన్నికల విధానాన్ని మ్యానిపులేట్ చేసి గెలవాలని చెప్పి ఒక దుర్బుద్ధిని జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశాడు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో అవకతవకలు ఎన్నికల ఓటర్ల లిస్టులో జరుగుతున్నాయని చెప్పి తెలియచేస్తున్నాను. అదేదో ఒక రాజకీయ పార్టీగా మేం చెప్పడం కాదు. తెల్లవార్లు పేపర్ చూసినా, ఎలక్ట్రానిక్ మీడియా చూసినా, ఎలక్ట్రానిక్ మీడియాలో అదేవిధంగా పేపర్లో వింత వింత మ్యాటర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడే మా బోండా ఉమ్మగారు ఈయన కాన్స్టిట్యున్సీలో ప్రకృతి ఇచ్చినటువంటి చెట్టుని ఒక వాటర్గా చేర్చారు. ఎంత విచిత్రం! చెట్టుని ఫోటో తీసి ఆ చెట్టుకు ఒక పేరు పెట్టి అది వాటర్ లిస్టులో చేర్పించారు. అదేవిధంగా ఒక్కొక్కరికి 3 దగ్గరలా 4 దగ్గరలా ఓటర్లుండి దొంగ ఓట్లు చేర్పించారు. దానికి సజీవ సాక్ష్యం మొన్నటి వరకు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈరోజు శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్కి 3 దగ్గరలు ఓట్లున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ అంటే ఆఫీసులకు తెలియదా? అంటే ఈరోజు మేము పట్టుకుంటేనే అది దొంగగా దొరుకుతున్నారు, లేకపోతే దాన్ని కంటిన్యూ చేసి దొంగ ఓట్లు చేర్పించి గెలవాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. టైం టు టైం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలుస్తున్నాం. ఎలక్షన్ కమిషనర్ కూడా వెంటనే స్పందిస్తున్నారు. కానీ ఈయన కలెక్టర్లకి లేఖలు రాస్తే ఆ లేఖలన్నీ కూడా బుట్టదాఖలకు వేస్తున్నారు తప్ప దేని మీద కూడా యాక్షన్ లేదు. ఈరోజు మా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు 5 10 ఆధారాలతో సహా లేఖలు రాసినా సరే ఒక్క లేఖ మీద కూడా జిల్లా యంత్రాంగం స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఈ విషయాలన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టాం. దీనికి తోడు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఓటర్లు చేర్పులు, డెత్, ఓటర్లు డిలీషన్స్, అదేవిధంగా ఓటర్లు సరిచేయడం. ఈ 3 అంశాలు ఎలక్షన్ ప్రాసెస్లో అతి ప్రధానమైనటువంటివి. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఒక సమయం ఇచ్చి ఇంటింటికి వెళ్ళి మీకు ఎవరికైనా ఓటు లేకపోతే చేర్పించుకోండి అని చెప్పి అడిగి అప్లికేషన్ తీసుకున్నారు. ఎవరైనా చనిపోతే ఓటు డిలీట్ చేయాలని చెప్పి అప్లికేషన్ తీసుకున్నారు. ఒకవేళ భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉంటే ఇద్దరికీ ఒక దగ్గరే పెట్టడానికి సమాచారాన్ని తీసుకున్నారు. కానీ మొన్నను డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తే ఎక్కడ కూడా ఈ 3 అంశాల మీద చర్యలు ఎక్కడ కూడా జరగలేదు. ఎంత విచిత్రం అంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఫారం 6లు, ఫారం 7లు, ఫారం 8లు, ఫారం 6లు 2,09,000 ఫారం 6లు అప్లై చేశాం. అవి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్నాయి. ఫారం 7లు 5,58,000 అప్లికేషన్లు ఇచ్చాం. అవి కూడా వెబ్సైట్లో ఉన్నాయి. ఏవైతే సరిచేయమని భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉంటే ఇద్దరిని ఒకే బూత్లో పెట్టమని దాదాపుగా
7,16,000 అప్లికేషన్లు ఎలక్షన్ కమిషన్కి ఇస్తే అవన్నీ సరిచేయాలి. వాస్తవాలైతే అవన్నీ కూడా సరిచేసి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో పెట్టాలి. కానీ మొన్న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ ఒక్క అప్లికేషన్ కూడా కన్సిడర్లోకి తీసుకోలేదు. రిజెక్ట్ చేశామని చెప్పలేదు, యాక్సెప్ట్ చేశామని చెప్పలేదు, వాస్తవం అని చెప్పలేదు, అవాస్తవం అని చెప్పలేదు. అవన్నీ వెబ్సైట్లో పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఫారం 6లు పెట్టండి, ఫారం 7లు పెట్టండి, ఫారం 8లు పెట్టండి అని మళ్ళీ అడుగుతున్నారు. ఆ విషయాన్ని నేను స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ గారికి చెప్పాను. మీ దగ్గర పాత అప్లికేషన్లు ఉన్నాయి, దాన్ని వెంటనే మీరు కన్సిడర్లోకి తీసుకోండి, వెరిఫై చేయండి, వాస్తవాలుంటే సరిచేయండి అని స్పష్టంగా మేము చెప్పాం. నేను కలెక్టర్లకి రేఖలు రాసి ఈ వారంలో ఒక సమావేశం ఉంది, ఎన్ని అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో పెండింగ్ ఉన్నాయి, రాజకీయ పార్టీలకు ఇచ్చి సరిచేస్తామని చెప్పారు. ఆ విషయాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను. రెండవది, ఒక సామెత ఉంది, మేము భార్యాభర్తలు వేరువేరుగా ఉన్నారు, ఒక బూతులో పెట్టండి అని మేము అడిగితే పెనంలో ఉన్నది పొయ్యిలో పడేటట్టుగా భార్యని భర్తని ఒక దగ్గర పెట్టలేదు, పిల్లల్ని కూడా వేరువేరు పోలింగ్ స్టేషన్లకు వేశారు. ఇది చాలా దారుణం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వచ్చిన ప్రతిసారి చెప్పాం, చాలా ఇబ్బందిగా ఉంది. ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురు 4 బూతుల్లో ఉంటున్నారు, దీన్ని సరిచేయండి అని చెప్తే చేస్తున్నామని చెప్పారు. మొన్న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చేసరికి చాలా వింతలు విశేషాలు జరిగాయి. అవన్నీ కూడా ఈరోజు చెప్పాం. అదేవిధంగా వెబ్సైట్లో ప్రతి ఓటరు ప్రతి బూత్ వివరాలు ఉండాలి. వెబ్సైట్లో కొన్ని బూతులు పేర్లే లేవు, కొన్ని బూతుల్లో ఓట్లు చూపించడం లేదు. ఇమీడియట్గా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఓట్లు వెబ్సైట్లో పెట్టమని చెప్పాం. సాఫ్ట్వేర్లో ఇబ్బంది ఉందన్నారు, అది కూడా సరిచేయమని చెప్పాం. మూడవది, సర్వీస్ ఓట్లు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుతో ఏ నియోజకవర్గానికి ఎన్ని సర్వీస్ ఓట్లు చేరాయో లిస్ట్ ఇస్తారు, ఆ లిస్టు కూడా ఇవ్వలేదు, అది కూడా చెప్పాం. దీనన్నింటికీ మించి అవకతవకలు జరిగాయి. పర్చూరులో జరిగాయి, నెల్లూరులో జరిగాయి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ఉరవకొండ, తిరుపతి ఎంపీ ఎలక్షన్లు, తిరుపతి మున్సిపల్ ఎలక్షన్లో చాలా దారుణాతి దారుణాలు జరిగాయి. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో మేము పెడుతున్నాం. వెంటనే ఈయన యాక్షన్ తీసుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు, పేరుకే నమోదు చేస్తున్నారు తప్ప ఎవరి మీద యాక్షన్ లేదు. నేను స్పష్టంగా చెప్పాను, మీ ఆదేశాలతో ఈ రాష్ట్రంలో ఎన్ని పోలీస్ కేసులు నమోదయ్యాయి, ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు, ఒక్కసారి మీరు డీజీపీతో రివ్యూ చేయమని చెప్తే ఇది కూడా నేను ఇమీడియట్గా చేస్తామని చెప్పారు. అదేవిధంగా మీరేదో ఒకలో ఇద్దరి మీద సస్పెండ్ చేస్తానో లేకపోతే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటానో చక్కబడతాదంటే అది జరగదు, సీరియస్గా మీరు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషనర్ గారికి చెప్పాం. ఈ విషయాలన్నీ కూడా వాస్తవాలు ఆధారాలతో సహా ఈరోజు మేము 13 లెటర్స్ ఇచ్చాం. ఏదో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి 4 మాటలు మాట్లాడి ఏదో చెప్పి వెళ్ళడం కాదు, ఆధారాలతో సహా ఈరోజు నేను ఏవైతే చెప్పానో ఆధారాలతో సహా ఇచ్చాం. చివరికి 18 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు సరిగా లేవు, వసతులు లేవు, శిథిలావస్థలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళే మార్చాలి. కానీ రాజకీయ స్వార్థంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రోద్బలంతో 18 నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్లు మార్చలేదు. ఏ నియోజకవర్గంలో ఏ బూత్లో పోలింగ్ స్టేషన్ మార్చవలసినటువంటి అవసరం ఉందో ఆ వివరాలు కూడా చెప్పాం. దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేశాం, మా బాధను చెప్పాం. ప్రతిసారి మీ దగ్గరికి వస్తున్నాం,
ఆధారాలతో సహా మీ ముందు పెడుతున్నాం. మీరు కూడా సిన్సియర్గా జిల్లా యంత్రాంగానికి మీరు పంపిస్తున్నారు. కానీ జిల్లా యంత్రాంగం ముఖ్యమంత్రి కనుసన్నల్లో, అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కనుసన్నల్లో నడిచి దేని మీద యాక్షన్ జరగడం లేదు. ఇది బాధగా ఉంది, ఆవేదనగా ఉందని స్పష్టంగా చెప్పాం. దీని మీద తగు చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ గారు స్పష్టంగా ఆదేశించారు. అందులో అతి ముఖ్యమైనది ఫారం 6లు, ఫారం 7లు, ఫారం 8లు 11 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. 11 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉండి మళ్ళీ వాళ్ళకే అప్లికేషన్లు అడుగుతుంటే వాళ్ళు మా వైపు ఎగతాళిగా చూస్తున్నారు. మొన్నే కదా పెట్టాం, మళ్ళీ ఎందుకు పెట్టాలని అడుగుతున్నారు. దాని మీద కూడా చర్య తీసుకోమని చెప్పాం. అవన్నీ కూడా త్వరలో న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఇంకొక నిర్ణయం తీసుకుంది. అతి త్వరలోనే దగ్గర సమయంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్కి కూడా ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇచ్చామో ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల కమిషన్కి కూడా పార్లమెంటు సభ్యుల నాయకత్వంలో ఒక బృందం వెళ్ళి వారికి కూడా కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ లేదు. మీరందరూ చాలా రోజుల నుంచి మీ యొక్క వృత్తిలో మీరు పనిచేస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఇన్ని అవకతవకలు. ఈరోజు ప్రతి ఓడు తెల్లవారితే ఫోన్ పట్టుకొని ఫస్ట్ చూసింది నా ఓటు ఉందా లేదా, నా ఓటు తీసేశారా ఉందా లేదని చూసుకునే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందంటే అటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని తెలిసి, రేపు చిత్తుగా ఓడిపోతాడని తెలిసి ఈ మ్యానిపులేట్ చేసి గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, అందులో ఎలక్షన్లు సజావుగా జరగడానికి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అది నామకావాచిగా జరుగుతుంది. మేము కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కోస్తున్నారు. ఎఫ్ఐఆర్ కోసి వ్యక్తులను ఐడెంటిఫై చేస్తున్నారు. కానీ ఒక్క వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి నువ్వు ఈ తప్పు చేశావు, నీ వెనక ఎవరున్నారు, ఎందుకు ఈ తప్పు చేశావని ఒక్క దగ్గర కూడా చర్యలు లేవు. అదే స్పష్టంగా చెప్పాం. కమిషనర్ గారు మీ ఆదేశాలతో ఈ రాష్ట్రంలో ఎన్ని ఎఫ్ఐఆర్లు కోశారు, దాని మీద ఏం యాక్షన్ జరిగింది, ఎంతమందిని సస్పెండ్ చేశారు, ఎన్ని కేసులు కట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఫర్దర్గా ఏం చర్యలు తీసుకున్నారో ఒకసారి రివ్యూ చేయమని చెప్పాం. ఇమీడియట్గా దాని మీద సీరియస్గా తీసుకుంటామని చెప్పారు. వాస్తవాలు విపరీతంగా తీశారు. ఇది ఒక ప్రాధాన్యత అంశంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో బిఎల్ఏలుగా ప్రతి బూత్కి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తిని నియమించుకున్నాం. 27వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ప్రతి ఓటు కూలంకషంగా చూడమని చెప్పాం. ఒక్కొక్కటి బయటపడుతున్నారు. ఎవరెవరో తీసేశారు, వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు ఎక్కడెక్కడ చేర్చారు, పెద్ద పెద్ద నాయకులే సిగ్గు లేకుండా 5-6 బూతుల్లో ఓట్లు చేర్పించుకొని ఉదయం ఒక దగ్గర, మధ్యాహ్నం ఒక దగ్గర, సాయంత్రం ఒక దగ్గర ఓటేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ అతి తొందరలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మా వాళ్ళు సేకరిస్తున్నారు. అతి తొందరలోనే ఏ ఏ బూతుల్లో ఎన్ని ఓట్లు ఆ రకంగా చేశారనేది వాస్తవాలన్నీ మళ్ళీ చెప్తాం. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అలాగే ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ఒక అపహాస్యం లాగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ చుట్టూతా, కలెక్టర్ గారి చుట్టూతా, స్టేట్ కమిషనర్ గారి దగ్గరికి అనేక తడవలు ఇప్పటికీ మేము సమస్యలు తీసుకొచ్చాం. ఎక్కడా పట్టించుకున్న పాపాలు లేవు. వైసీపీ ఫామ్ 7 టీడీపీ ఓటు తీసేయమని అప్లై చేస్తే ఇమ్మీడియట్గా వితౌట్ ఎంక్వైరీ ఓటుని డిలీట్ చేస్తున్నారు.
ఫామ్ 7 మీద వైసీపీ తాడేపల్లి ఆదేశాలు, ఏదైనా సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు, వాళ్ళ కొడుకు ఆదేశాలను తూచా తప్పకుండా అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పాటిస్తూ ఉన్నారు. ఫామ్ 7ని గంప గుత్తాగా తెలుగుదేశం పార్టీ ఓట్లు తీయటానికో నో ఎంక్వైరీ, అలాగే నో రూల్స్, నో ప్రొసీజరు తెలుగుదేశం పార్టీ ఓట్లు తీయడానికి జినియన్గా ఇప్పుడు కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. విజయవాడ బూత్ నెంబరు సెంట్రల్ నియోజకవర్గం నెంబర్ 80 ఎలక్షన్ కమిషన్ నియోజకవర్గం ప్రకారం పోలింగ్ స్టేషన్ నెంబరు 62 ఒక వైసీపీ నాయకుడి యొక్క తల్లి పేరు మీద ఒకే పేరు ఒకే ఫోటో పక్క పక్కన 3 ఓట్లు, మీరా హుస్సేన్ మీరా, షేక్ మీరా హుస్సేన్, ఒకే ఫోటో ఒకే పక్క పక్కనే ఒకే పోలింగ్ స్టేషన్లో 3 ఓట్లు వచ్చినాయి అంటే దానికి ప్రొసీజర్ ఫాలో అవ్వాలండి తీయడానికి అని చెప్పి మున్సిపల్ కమిషన్ అంటున్నారు, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటున్నారు. మరి దొంగ ఓట్లు పెడతానికి ప్రొసీజర్ ఏదండి? ఏ ప్రొసీజర్ ప్రకారం 3 ఓట్లు పెట్టారు? దానికి సమాధానం లేదు. ఒక పోలింగ్ స్టేషన్ నెంబర్ 68 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, ఒక పోలింగ్ స్టేషన్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు మనం పరిశీలిస్తే 48 డూప్లికేషన్ ఓట్లు వచ్చినాయి, 48, 28 డెత్ ఓటర్లు వచ్చినాయి. దాన్ని కూడా ఆర్ఓ గారికి కమిషనర్ గారికి నిన్న సబ్మిట్ చేసి ఆధారాలని ఆయన ముందు పెట్టాం. దాన్ని కూడా తీయమంటే డెత్ సర్టిఫికెట్ ఇస్తేనే చనిపోయిన ఓట్లు తొలగిస్తూ ఉంటున్నారు. నగరపాలక సంస్థ దగ్గర, ప్రభుత్వం దగ్గర బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ ఉంటుంది, జనన మనన రిజిస్టరు. వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉన్నా 15 సంవత్సరాల కింద చనిపోయిన ఓట్లు, 20 సంవత్సరాల కింద చనిపోయిన ఓట్లు కూడా ఓటర్ లిస్టులో ఉంచారు. ఆఖరికి చూడండి ఎంత అపహాస్యం చేశారో ఎన్నికల ప్రక్రియని. బూత్ నెంబరు పోలింగ్ స్టేషన్ నెంబర్ 44 సెంట్రల్ నియోజకవర్గం, సీరియల్ నెంబర్ 413 ఒక చెట్టు ఫోటో పెట్టి ఓటు ఇచ్చేశారు. ఒక చెట్టు, హ్యూమన్ కాదు ఇది. అంటే వీళ్ళకి నచ్చితే చెట్టు, చెప్పు, పొట్ట, కర్ర కూడా ఓటిస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ జెన్యూన్గా న్యాయం చేయండి, 2 ఓట్లు ఉన్నాయి పక్క పక్కన, ఒకే వ్యక్తి ఫోటో 3 చోట్ల ఉంది, 3 ఓట్లు ఉన్నాయంటే దాన్ని తీయడానికి ప్రొసీజర్ అంటున్నారు. చనిపోయిన మరణ రిజిస్టర్, జనన మన రిజిస్టర్ వాళ్ళ దగ్గర ఉంటే ఆ పేర్లని తొలగించండి ఓటర్ లిస్టులో అంటే దానికి మాత్రం ప్రొసీజర్ అని చెప్తా ఉన్నారు. దుర్మార్గంగా ఇవాళ ఎన్నికల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో అపహాస్యం అవుతూ ఉంది. దీని మీద మా అచ్చెన్నాయుడు గారు చెప్పారు, ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ గారిని కూడా కలుస్తాం, డోర్ టు డోర్ సర్వే అన్నారు, క్రమ సంఖ్యలో ఇస్తున్నాం ఓట్లు అన్నారు, భార్యాభర్తలకి ఒకే పోలింగ్ స్టేషన్లు అన్నారు. ఇవన్నీ కూడా ఒక పార్స్ లాగా మారిపోయింది, ఒక పార్స్ అయిపోయింది. చేసిన ప్రక్రియ మా బిఎల్ఏలు, మా పొలిటికల్ పార్టీలు చేసిన కంప్లైంట్లు అన్నీ వృధా అయిపోయినాయి. ఎక్కడా కూడా ఏ చర్య చేపట్టలేదు. మళ్ళా ఇవాళ ఆయన దృష్టికి తీసుకొచ్చాం. జనవరిలో కొత్త ఓటర్ లిస్టు రాబోతా ఉంది, ఫైనల్ ఓటర్ లిస్టు. అప్పుడు కూడా ఇలాంటిదే కనుక వస్తే ఇంకా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఒక పోలింగ్ స్టేషన్లో 60 ఓట్లు అంటే 250 పోలింగ్ స్టేషన్లు నా కాన్స్టిట్యున్సీలో 60 ఓట్లు అంటే 12,000 ఓట్లు. నేను 2019లో నేను ఓడిపోయింది 25 ఓట్లతో. ఏ విధంగా న్యాయం చేస్తారు వీళ్ళు? 12,000 ఓట్ల మీద సాక్ష్యాధారాలతో సహా మేము ఆధారాలు పెట్టినా ఏదో చమత్కారకంగా మాట్లాడుతున్నారు, ప్రొసీజర్ అంటూ ఉన్నారు, ఏదో క్యాజువల్గా తీసుకుంటా ఉన్నారు. ఇంత సీరియస్ ఇష్యూని కూడా క్యాజువల్గా తీసుకొని చాలా లైట్గా చూస్తాం, చేస్తాం, మాట్లాడతాం, పంపిస్తాం. ఏంటిది? కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. మా హక్కుల కోసం రాజ్యాంగంలోని ప్రతి హక్కులున్న ఓటర్కి ఓటు వచ్చే వరకు, దొంగ ఓట్లు తొలగించే వరకు, అర్హులైన వారందరికీ ఓటు హక్కు వచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు. లాస్ట్ అవర్ వరకు మా న్యాయమైనటువంటి, మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఓటమి భయం పట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ తాడేపల్లి ఆదేశాలని ఈ అధికారులు తూచా తప్పకుండా పాటించడం వల్ల ఇవాళ ఈ సమస్య వచ్చింది. లేకపోతే ఎప్పుడు కూడా
ఎన్నికల సంఘంలో కానీ ఓట్లు ఎన్నికల ప్రక్రియలో కానీ ఇంత మితిమీరిన జోక్యం ఎప్పుడూ లేదు. చెట్లు కూడా ఓట్లు ఇచ్చేంత మితిమీరిన జోక్యం వచ్చిందంటే, ఒక వ్యక్తికి 3 ఓట్లు ఇచ్చే జోక్యం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి పాలనలోనే వచ్చింది. చనిపోయిన ఓట్లు ఎందుకు తీయట్లేదో చెప్పాలి. ఒక పోలింగ్ స్టేషన్లో 26 ఓట్లు 30 ఓట్లు ఉంటే దానికి సమాధానం చెప్పాలి. అధికారులు నోరు విప్పాలి, యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.